అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. గట్టిగా చెప్పలు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు ఎవరితో నడిచాడంట? దేవునితో కూడా నడిచాడంట. అంటే దేవునితో నడవడం అంటే దేవుని చేయబట్టుకొని నడవడమా? చెప్పండి. కాదు, మరేంటి? దేవునితో కూడా నడిచాడంటే దేవుని చెయ్యి పట్టుకొని ఇలా ఫ్రెండ్స్ నడుస్తుంటారు కదా, అలాగే చెయ్యి పట్టుకొని నడవడమా? కాదు, మరేంటి చెప్పండి. దేవునితో కూడా నడవడం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే దేవునితో కూడా నడవడం. దేవుడు ఏది చెబితే ఆ ప్రకారం చేయడం. దేవుడు ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకోవడమే దేవునితో కూడా నడవడం అన్నమాట. హల్లెలూయా. మరి ఈరోజు పరిస్థితులు ఎలాగుంది? దేవుడు మనుషుని సృష్టించినందుకు బాధపడ్డాడు. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతూ వెళ్తే కనుక దేవుడు పరలోకం నుంచి భూలోకం వైపు చూసినప్పుడు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే నోవాహు దినంలో జరిగినటువంటి సంఘటన చెప్తున్నాడు. దేవుడు పరలోకం నుంచి భూలోకం వైపు చూశాడంట. చూసినప్పుడు అందరూ కూడా దేవుడికి కనిపిస్తున్నారు. ఎవరు కనిపిస్తున్నారంటే తన పోలికలో తన ఇష్టం చొప్పున సృష్టించుకున్నటువంటి స్త్రీలు, పురుషులు, తన కుమార్తెలు అందరూ కూడా కనిపిస్తున్నారు. కనిపించినప్పుడు దేవుడు సంతోషించాడా? దేవుడు చాలా సంతాపం చెందాడంటే, బాధపడ్డాడంట. ఎందుకు దీన్ని సృష్టించాడు, ఎందుకు దీన్ని తయారు చేశాడని చెప్పి బాధపడ్డాడు. ఏమంటామంటే నువ్వెందుకు కన్నానురా, నువ్వెందుకు నాకు పుట్టావు, భూమి మీద ఇంకా వస్తూ ఉంటాయి మనకు. ఎందుకు అంటే మన పిల్లలు మన మాట వినకపోయేసరికి మనం తట్టుకోలేమన్నమాట. ఏ తల్లి హృదయంలో నుంచి తల్లి నోట్లో నుంచి పిల్లల గురించి చెడు మాటలు రావు. కానీ కొంతమంది కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన బాగాలేకపోవడం బట్టి, చెప్పినట్టు వినకపోవడాన్ని బట్టి తల్లి కానీ తండ్రి కానీ బాధపడి సంతాపం చెంది ఎందుకు నేను కన్నాను అని చెప్పి చాలాసార్లు బాధపడు. చూడు, ఎదుటి వారు చూడు ఎలా ఉన్నారు, తల్లి మాటలు తండ్రి మాటలు వింటున్నారు. నువ్వు ఉన్నావే అస్సలు మాట లేక చెయ్యవు అని చెప్పి మనం చాలాసార్లు బాధపడతాం. హల్లెలూయా. దుఃఖపడతాం, ఏడుస్తుంటాం, కన్నీరు గారుస్తుంటాం. మరి పరలోకం నుంచి దేవుడు కూడా మనుషులు చూసినప్పుడు అలాగే బాధపడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు తయారు చేశానని చెప్పి, ఎందుకు సృష్టించానని చెప్పి బాధపడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు బాధపడ్డానికి గల కారణం ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే ఎవరికి నచ్చిన మార్గంలో వారు నడుచుకుంటున్నారు. దేవుడి మాటని ఎవ్వరు కూడా లెక్క చేయట్లేదు. దేవుడి చిత్త ప్రకారం ఎవరు కూడా నడుచుకోవట్లేదు. ఎవరికి నచ్చిన మార్గంలో వారు నడుచుకుంటున్నారు. దేవుడు పరలోకం నుండి వీరు చూసినప్పుడు, అయ్యో వీరు ఈ విధంగా ఉంటారని చెప్పి నేను అనుకోలేదు. నా చిత్త ప్రకారం నా మార్గంలో నా నడుకలో నడుచుకుంటారని చెప్పేసి అనుకున్నాను. నేను ఏదైతే చెయ్యమని చెప్పానో అది చేస్తారు, ఏదైతే చెయ్యొద్దని చెప్పానో అది చెయ్యాలని అనుకున్నాను. కానీ వీరికి నచ్చింది వీరు చేసుకున్నారని చెప్పి దేవుడు పరలోకం నుండి భూలోకం వైపు చూసి బాధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయి? దేవుడు పెట్టారా? దేవుడు బాధపడ్డట్టున్నాయా, సంతోషపడ్డట్టున్నాయా? మీరైతే చక్కగా మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మీరు ఒక్కసారి గమనించండి, క్రైస్తవుల్లో మొదటి ప్రేమ ఉందా? మొదటి ప్రేమ లేదు. ముందు దేవుడు నమ్మిన వాళ్ళంటే ఎంత ప్రేమించేవారంటే ఇక్కడ ప్లేట్లో ఉన్నది కూడా నోట్లో పెట్టేవారు. ఇప్పుడు అనుకోకుండా వచ్చారనుకో, ప్లేట్లో ఉన్న చూసి రాజేసుకుంటారు. జేబులో డబ్బులు లేనుకో, అప్పుల్లో ఉన్నానంటే అవసరం ఛార్జీలు లేవంటే తీసి ఇచ్చేవారు. అమ్మాయి 150. ఇప్పుడు ఉన్నాగా నా దగ్గర దేవాలేస్తా బాబా. హల్లెలూయా. అంటే సింపుల్ గా చెప్పాలంటే మొదటి ప్రేమ దేవుని బిడ్డలు సంఘము కోల్పోయింది. అంతేకాకుండా ముందున్నటువంటి ఆత్మీయత లేదు, ముందున్నటువంటి ఆశ, ఆతృత, ఆసక్తి లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎస్కోట్
ఇంట్లో మా ఇంట్లో ఆరాధన జరుగుతుంది, ప్రారంభించాం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అంటే జాబ్ హోల్డర్స్ కానీ స్టూడెంట్స్ అందరూ వస్తారని చెప్పి 8:30కి ఆరాధన ప్రారంభించబడుతుంది, 11:30కి ముగించబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి 8:30కి కాకపోయినా ఎగ్జాక్ట్లీ 8:45 లోపు 9 గంటల అందరూ వచ్చేస్తారు. ఎవరు రాని రాకపోయి పాటలు స్టార్ట్ అవుతాయి, ఆరాధన ముందుకు వెళ్తుంటది, దేవుడి కార్యక్రమం అంతా కూడా క్రమంగా ముందుకు వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వస్తారని చెప్పి యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసినట్టు ఎదురు చూడాలన్నమాట. అలాగే ఇంకెప్పుడు వస్తారు, ఇంకెప్పుడు వస్తారు, ఇంకెప్పుడు వస్తారు అని చెప్పేసి. అంటే మనలో దినప్రతిదినం దేవుడి పట్ల ఆసక్తి పెరగాలి, ఆశ పెరగాలి, దేవుడి మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళాలనే ఒక ఆతృత మనకు ఉండాలి. దేవుడి బిడ్డలారా, అలా లేనప్పుడు మనం దేనికి ఎలా ఉన్నామంటే మనం దేవుడి సన్నిధికి, దేవుడి ప్రేమకు దూరం అవుతున్న వారని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఇంట్లో గంటలు ప్రార్థన చేసేది, ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకప్పుడు ఇంట్లో మనకు వాక్యం చదవడం రాకపోయినా కానీ టీవీలో అయిన వాక్యం వినేది, సేవకుడు వచ్చినప్పుడు సేవకుడు చెప్పిన మాటలు వినేది, అయ్యా మా ఇంటికి రండి అని చెప్పి ఆహ్వానించేది, ఇంట్లో ప్రార్థన జరిగేది, గృహకోడికలు జరిగేది. ఇప్పుడు అవన్నీ జరిగితే సంతోషం, జరగకపోతే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుందల్లా ఏంటంటే మనం దేవుడికి, దేవుడి సన్నిధికి దూరం అవుతున్నామని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే దేవుని రెండవ రాకడకు ముందు ఖచ్చితంగా జరుగుతాయి. ఎఫెసీ సంఘము మొదటి ప్రేమను కోల్పోయింది, వాళ్ళు దేవుడి ప్రేమను కోల్పోయారు. అందుకే సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు మొదటి ప్రేమను కోల్పోయావు కాబట్టి తిరిగి మళ్ళీ మొదటి ప్రేమలోకి రా అని చెప్పి దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ రోజు సంఘాన్ని బట్టి కాదు బయటికి వెళితే క్రైస్తవులు సంఘాల్లో దేవుడు అంటే ఆశ గాని ఆతృత గాని దేవుడి ప్రేమ ప్రజల్లో లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, మనలో దేవుడి ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ఎవరు ఏమైపోయినా కానీ పర్వాలేదు, కానీ మనలో దేవుడి ప్రేమ ఉండాలి. మీరు బహుశా యూట్యూబ్ చూస్తున్నారేమో, లేకపోతే టీవీ ఛానల్స్ న్యూస్ చూస్తున్నారేమో, న్యూస్ పేపర్ చదువుతున్నారేమో, కానీ ఒకసారి చదవండి, వినండి, చూడండి, మీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కరోనా లాంటి వైరస్ ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు కూడా రాలేదు. ఆ తర్వాత ఇంకో వైరస్ వచ్చింది, ఇప్పుడు ఇంకో వైరస్ అనేది వచ్చింది అన్నమాట. ఇలాగ వైరస్ అన్నవి, రోగాలు అన్నవి వస్తూనే ఉంటాయి, ఇంకా ఆగవి. ఇంకా మొన్నటి గత కొన్ని దినాల క్రితం అమెరికాలో చిన్న మంట ద్వారా అక్కడ మొత్తం కూడా కాలిపోయింది, గ్రామానికి కాలిపోయింది. కొన్ని కోట్ల నష్టం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, కుమారుడు తల్లి చంపేటటువంటి తల్లి కుమారుని చంపేటటువంటి తల్లి సెప్టిక్ ట్యాంక్ లో వేసేసిందంట. చిన్న బాబుని తీసుకొని వెళ్ళి తల్లి ఏం చేసిందంటే చంపేసి సెప్టిక్ ట్యాంక్ వేసిందంట, అంటే బాత్రూమ్ డ్రైనేజ్ లో. ఇవన్నీ కూడా మనం టీవీలో న్యూస్ లో చూస్తున్నాం. ఇలా జరుగుతాయని చెప్పి ఎప్పుడైనా ఊహించామా? కానీ ఇంకెవరు చంపేశారంట. అక్కడ అక్క వాళ్ళు ఊరు వెళ్ళి పట్టపగలు వెళ్ళేసి చాకు తీసుకొని పోసి చంపేశారు. ఇవన్నీ కూడా ఎక్కడో జరగట్లేదు, మన మధ్యలోనే జరుగుతున్నాయి. అంటే వీటన్నిటికీ కూడా నిదర్శనము దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని రాకడ దగ్గరలో ఉంది కాబట్టి మనం దేవుడికి సమీపంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి, కానీ దూరముగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు దేవుడితో నడవడం కష్టం, కానీ మరి ఇక్కడ నోవాహు దేవుడితో కూడా నడిచాడని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఆ రోజు కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇలాగే ఉన్నాయి, ఇంతకంటే దారుణంగా ఘోరంగా ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా నడవలేదు, కానీ నోవాహు కుటుంబము దేవుడితో కూడా నడిచినట్టు మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా.